500 కోట్లు, మీరు ఒక్క నిమిషం వినాలి, 500 కోట్లు పెట్టుంటే మనకు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. కానీ పోయి ఏం చేసిండు? కమిషన్ల కోసం దొరవారు కాళేశ్వరం కట్టిండు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి. తీరా ఏమైంది? పిల్లర్లు కూలిపోయి ఇలా కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. దాంట్లోకి 500 మన మీద ప్రేమతోటి మీరు ఆయన 2 సార్లు గద్దెక్కిస్తే ఇక్కడ గాదార్ కిషోర్ ని 2 సార్లు పంపించారు. బూరా నరసయ్య గౌడ్ గారిని 2014లో మీరు పార్లమెంట్ పంపిస్తే ఈ కాలువలు ఎందుకు కంప్లీట్ చేయలేదని అడుగుతున్నాం. నేను మీ ముందు చెప్తున్నా, మా అన్న రాజన్న నుండి ఇక్కడ 2009లో మా అన్న రాజన్నను మొట్టమొదటిగా ఈ పార్లమెంట్ లో గెలిపించారు. ఇవాళ నాకు టికెట్ వచ్చినప్పటి నుంచి మా రాజన్న నన్ను తమ్మునిగా ఇంటేసుకొని ప్రతి ఊర్లో తిప్పుతుండి. అలా ఎందుకు? రాజన్న తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఇద్దరు కలిసి ఈ యొక్క పార్లమెంట్ నుంచి గతంలో వచ్చిండు. తమ్ముడికి ఈసారి గెలిపించుకోవాలన్న పట్టుదలతోటి మా ఇద్దరు అన్నలు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. మా ఇద్దరు అన్నలు ఇక్కడ గాదార్ కిషోర్ లెక్క, అక్కడ బూర నరసయ్య కూడా ఒక్కసారి ఎంపీ అయిన లెక్క కాదు. ఏ రోజైనా వినండి, వాళ్ళకు వచ్చిన నిధులే కాదు, ఎవరన్నా కష్టంలుంటే కుల మతాలకు అతీతంగా ఎవరన్నా తాడి చెట్టు మీదకెళ్ళి పడ్డా, ఎవరన్నా హాస్పిటల్లో పడ్డా, ఏదన్నా ఇబ్బంది ఉన్నా రాత్రికి రాత్రి ఏ ఖర్చు ఉంటే ఆ ఖర్చు భరించేటువంటి తత్వము మన మా అన్నలు. వాళ్ళకేమి ఫలానా కులమోడు, ఫలానా మతమోడు, ఫలానా కథోడు కాదు. కష్టం ఎవరికి వచ్చినా ఎవరన్నా పోయి రాజన్నకు వెంకన్నకు చెప్తే అరే ఏం చేయాలరా పోయి చేపలు ఎంత ఉంటుందంత తీసిచ్చే గుణం ఉన్నోళ్ళు. అటువంటి అన్నల ఆశీర్వాదంతో ఇవాళ మీ మధ్యానికి వస్తున్నా. నాకు కూడా పట్టుదల ఉంది. నేను గతంలో భారతదేశంలో 5-6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా పనిచేసిన. నాకు గలం ఉంది, మాట్లాడే తత్వం ఉంది. మన పార్లమెంట్ లో మీరు నన్ను గెలిపియండి. నేను మా మందుల సామ్యాల్ అన్న చెప్పినట్టు రేపు నువ్వు పార్లమెంట్ కు పోతే మాకు ఫ్యాక్టరీ తీసుకురమ్మని చెప్పిండు. ఫ్యాక్టరీయే కాదు, నా వయసు 48 ఏండ్లు, మా ముఖ్యమంత్రి వయసు 55 ఏండ్లు, మా అన్నలు కూడా 53, 54, ఇస్తారు 55. మా అందరికి ఇంకా 10-15 ఏండ్లు మీకు సేవ చేయాలని ఉంది. మేమందరం సేవ చేస్తేనే మీరు మమ్మల్ని గుర్తిస్తారు. మేమేమి మీ ఓట్లు తీసుకొని ఢిల్లీలో పడి మాయమయ్యే రకం కాదు. మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీయే గత 60 ఏళ్లుగా అన్ని ప్రజలను కలుపుకొని పేదోళ్ల గురించి ఆలోచించిన పార్టీ. నరేంద్ర మోడీ ఎవరి గురించి ఆలోచించిండా? ఒక అంబానీ, ఒక అదానీ. మరి ఇక్కడున్న వ్యాపారవేత్తలు ఎవరన్నా ఈ 10 ఏళ్లలో బాగుపడ్డారా? 10 ఏళ్లు మీరు అవకాశం ఇచ్చిర్రు నరేంద్ర మోడీకి. ఇచ్చింది ఏం చేసిండు? ఎవరిదన్నా జీవితం బాగుపడ్డదా? ఇంటికో 15 లక్షలు వస్తాయని చెప్పిండు, అకౌంట్లలో వేస్తా అన్నాడు. తర్వాత ఏం చేసిండు? ఆయన కూడా 30 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మన పిల్లలు ఏడున్నాయి పరిస్థితి? 2 కోట్ల ఉద్యోగాలు ఇక్కడ ఏడుంది పరిస్థితి. మన పిల్లలు ఇంటికాడ చదువుకొని హైదరాబాద్ లో ఖర్చుల భారం భరించలేక తల్లిదండ్రులకు 3 ఎకరాల భూమి ఉంటే డిగ్రీ చదివినాడు వచ్చి ఇంటికాడ ఉంటుండు. ఎందుకుంటుండో? హైదరాబాద్ లో ఉండి 30,000 సంపాదిస్తే ఇంటి కిరాయి కట్టలేక, మెస్సు కిరాయిలు కట్టలేక, మళ్ళీ ఇంటికాంచి 5,000 తెచ్చుకునే రా బిడ్డ ఇంటి న్యాయమంటే ఉండని తల్లిదండ్రులు ఇంటికాడ పెట్టుకునే పరిస్థితి. ఇవాళ మేము వచ్చి 150 రోజులైంది ప్రభుత్వంలో. మీ అందరికి తెలుసు మాకు చిత్తశుద్ధి ఉంది. ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుక్కలు లెక్క మురుగుతురు. ఏంది 100 రోజులలో ఏదో చేస్తాను చేయలేదని. అరే అవులే, 100 రోజులలో మహిళలకు బస్సు ఇచ్చినాం, 100 రోజులలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినాం. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి భువనగిరి సభలో చెప్పిండు. ఏం చెప్పిండు? లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండా లేదా? అంటే వీళ్ళు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని మన చేతిలో రాజ్యం పెట్టి మనం వచ్చి గాడిలో పెడితే కట్టుకోలేక మామ, అల్లుడు, బిడ్డ అందరు కలిసి మన మీద తప్పుడు మాటలు మాట్లాడుతాం. నేను ఒక్కడే చెప్తున్నా, మీరు ఎవరి మాటలు వినకండి. మీరే బుర్ర నరసయ్య గౌడ్ మాటలో, ఏ క్యామ మల్లేష్ మాటలో, ఏ గాదార్ కిషోర్ మాట ఆల్రెడీ ఇన్నరు. 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు, ఒకరిని తరిమి కొట్టిరు, ఇంకోని కూడా తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది. నాకు అవకాశం ఇవ్వండి. ఇక మాట్లాడే ఇంకో రాత్రి అయింది, అన్న మాట్లాడాలి. నాకు అవకాశం ఇవ్వండి తల్లి. జైల్లో పెట్టాలా వద్దా? నేను చెప్తున్నా సోదరులారా, మీ అందరికి మాట ఇస్తున్నా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతిని బయటికి తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. తిన్న సొమ్మును కక్కించి ప్రజాధనాన్ని లూటు చేసిన వ్యక్తులకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా మళ్ళా స్వాధీనం చేసుకొని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మీ అందరికీ గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన మీ బిడ్డగా ఈరోజు చెప్తున్నా, తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అత్యధిక మెజార్టీతో గెలిపియాలి. భువనగిరి మంత్రి, నేను మంత్రి అయితే బీఆర్ఎస్ అందరూ చేరిపోతారు. పోరా, రోజు బీఆర్ఎస్ వాళ్ళు అంటారట, దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అంటూ రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని మొక్కుంటున్నాడు. ఒకవేళ వాళ్ళ టైం బాగాలేక హోంమంత్రికి ఇట్లా అయితే ఒక్కరు కూడా ఉంటాడు బీఆర్ఎస్ వాడు బయట ఉండవా? ఒక్కొక్కరిని చూసి బొక్కలేస్తూనే ఉంటాను నేను. ఇంకా నేను చెప్తున్న సోదరులారా, నేనేం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మనం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అధిష్టానం ఇచ్చిన టికెట్ ఇచ్చిన మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి. మీ అందరి ఆశీస్సులు, అభిమానం, ప్రేమ, మేము అన్నదమ్ములాగా సానలు మాకు తోడండి. మీకు హుషారు, చాలా హుషారు ఉన్నాడు మీ వాడైతే. నేనేందో అనుకున్నా కానీ టికెట్ రాకముందుకు నాకు తెలియదు ఇంత హుషారు ఉంది. టికెట్ వచ్చి గెలిచినాక మొత్తం మనిషి గాలినే ఉన్నాడు. ఇక మామూలుగా లేదు. ఎక్కడి కాదర్ కిషోర్, ఎక్కడి జగదీశ్వర్ రెడ్డి, వాళ్ళు 10 మంది వచ్చినా కానీ ఏం చేయలేరు. స్పీచ్ అయితే దంచుడే దంచుడు, పొల్లు 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 పొల్లు. ఉపన్యాసాలు అయితే గట్టిగా ఇస్తున్నా లేదా? ఎక్కడ చూసినా మీడియాలో మన మునుగోడులో మన మీటింగ్ పెడితే వచ్చిండు, నాకంటే ఎక్కువ దంచి పెట్టాడు, దంచుడే దంచుడు. 40 నిమిషాలు మాట్లాడి మా మునుగోడు మీటింగ్ లా. ఎక్కడ పోయినా ఈరోజు మందల సామెలు అంటే మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది రోజు రోజు. అవునా? ఇక సామెలు ఉన్నాడు, నేనున్నా, కిరణ్ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, మన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. పంచ పాండవులాగా 5 ఉన్నాం. చాలా నేను మీకు మాటిస్తున్నా, ఈ బిడ్డగా, ఈ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు అండగా ఉంటా. ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రతి గ్రామంలో ఎట్లా రాదో నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. మీ రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంత సమస్యలు పట్టించుకొని విగ్రహం పెట్టించిన నేను, జగ్జీవన్ రావు విగ్రహం పెట్టించిన నేను ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన. నేను చెప్తున్న సోదరులారా, ఈ ప్రాంతాన్ని, మోత్కూర్ ప్రాంతాన్ని, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గాన్ని కంటికి రేఖపలాగా కాపాడుకుంటాం. పేదోళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏదో మీ మాటలో చెప్పాం. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పేదవాళ్ళకు అండగా ఉంటది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు గాని, రైతాంగాన్ని గాని, పేదలకు గాని అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది. నేనుంటా మీ ఎమ్మడి. నేను చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, మోత్కూర్ సెంటర్ లా మీరు కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసినంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేసినట్టే లెక్క. అవునా కదా? అవునా కదా? అందరూ అంటున్నట్టు అవతల పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళకి ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాడు, ఆయనకు టికెట్ రాలేదని, ఆయన భార్యకు టికెట్ రాలేదని చెప్పి రాడని అంట. నేను భార్యకు టికెట్ అడగలే, నేనేం అడగలే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి ఇస్తే క్రమశిక్షణ గల కార్యకర్తగా వాళ్ళ గెలుపు కృషి చేస్తా అని చెప్పిన. నేను ఈరోజు చెప్తున్నా, నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా వేస్తే రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చిండా లేదా?